కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 55 చెరువులు తెగిపోగా 33 చెరువులకు మరమ్మతులు చేస్తున్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో చెరువు భయంకరంగా మారింది. భారీగా వరద రావడంతో చిన్న మల్లారెడ్డి చెరువు కింద 100 ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. రాజంపేట తిమ్మక్కపల్లి చెరువు నుంచి భారీగా వరద వస్తోందని రైతులంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో భారీ వర్షాలు కురిశాయి. జల బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇక కామారెడ్డి జిల్లాలో అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. అలుగు పారుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డిపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాం. చిన్న మల్లారెడ్డిపల్లికి వరద ఉధృతి పెరిగింది. చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 1515 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చెరువులు ఉంటే అన్ని చెరువులు 100% నిండుకొని అలుగు పారుతున్న దృశ్యాలు చూస్తున్నాం. నిన్న మొన్న కురిసిన వర్షాలకైతే ఇక్కడ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఆలయం మునిగిపోయి వరద ప్రవాహం అయితే కొనసాగింది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 55 చెరువులకు గన్లు పడ్డాయి. అందులో 30 చెరువులకు పైగా ఇప్పటివరకు మరమ్మతులు చేశారు. చాలా చెరువులు కూడా కట్టలు తెగిపోయిన దృశ్యాలు అయితే ఉన్నాయి. బీభత్సం అయితే సృష్టించింది వరద బీభత్సం. చెరువులకు మరమ్మతులు ఒకవైపు కొనసాగుతుండగా ఇంకా వర్షాలు కురుస్తుండటంతో ఆందోళన కలిగిస్తుంది. చిన్న మల్లారెడ్డిపల్లి అలుగు పారుతుంది. ప్రస్తుతం ఇక్కడ 100 ఎకరాల్లో పంట నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రైతులు ఉన్నారు. చిన్న మల్లారెడ్డిపల్లికి గతంలో ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడు కూడా కురవలేదు. భారీ స్థాయి వర్షాలకు గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎట్లా ఉంది ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడైనా కురిసినా ఎట్లా ఉంది ఇక్కడ? అసలు దాదాపు 40 ఇయర్స్ ఉంటాను నేను. 40 ఇయర్స్ నుంచి ఎప్పుడు చూడలేము ఇంత పూర్తి. ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. అంటే మాకడ ముందు మా బాపులు కూడా వాళ్ళు కూడా దాదాపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కావస్తుంది. కానీ ఇంతవరకు ఈ చెరువు దాటి ఆ రోడ్డు పై నుంచి వాటర్ ప్రవహించింది. ఇంత ఉద్రికంగా ఎప్పుడు చూడలేము. ఇది వరద వల్ల ఎఫెక్ట్ చాలా వచ్చింది. ఇక్కడ భారీగా నష్టపరిహారం జరిగినది. డేంజర్ అంటే ఆపించి ఒక 500 ఎకరాల 600 ఎకరాల ఈ పంట కాలం వాడుతున్నట్టు ఎక్కువ ఎండిపోయినాయి. చాలా ఈసారి అయితే మరీ ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి వరద ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తిమ్మపల్లి రోడ్ నుంచి రాజంపేట ఊళ్ళో విలేజ్ నుంచి ఇట్లా వస్తున్నాడు. అంటే మెయిన్ తిమ్మపల్లి చెరువు నిండిన తర్వాత ఇక్కడ కలర్ వస్తుంది. సో రాజంపేట ఊరు కొన్ని నీళ్ళు వచ్చి అవి కూడా ఇక్కడికి వస్తుంటాయి అన్నట్టు. అంటే ఎట్లా మొన్నటి వరకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండేవి విలేజ్? యాక్చువల్గా మొన్నటి దాకా చూసుకుంటే ఇది చెరువు నిండుతుందా లేదనుకున్నాము. ఇప్పుడు అలాంటిది చెరువు నిండుతుంది. చెరువు నిండిందని చెప్పేసి 8 గంటల మార్నింగ్ మొన్న మార్నింగ్ 12 రోజున మార్నింగ్ పొద్దున 7 గంటల కష్టలేము 8 వరకు అసలు చెరువు అలగలేదు. అలాంటి 9 గంటల వచ్చాక అలిగెళ్ళి మొత్తం ప్రవహించి రోడ్ పై నుంచి వచ్చి విలేజ్లోకి వచ్చింది. కానీ రీతిలో విలేజ్లకు ఫస్ట్ టైం రావడము 80 ఏళ్ళ నుంచి లేని చరిత్రలో ఒక రికార్డ్ అయిపోయింది. మేము కూడా చూడగలుగుతున్నాం ఇప్పుడు. సో ఇది మొత్తం మీద గ్రామస్తులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు అయితే కురలేదు. కానీ రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెరువులు నిండాయి. కానీ అదే స్థాయిలో వర్షం వల్ల నష్టం కూడా వాటిల్లింది. భారీగా పంట చేలు నీట మునిగాయి. పూర్తిగా 100 ఎకరాలు మునిగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు కూడా నష్టం వాటిల్లింది. సో ఇక్కడ రైతులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే 3 రోజులుగా ఎట్లాంటి వర్షాలు కురిశాయి? ఏంది కారణం? బాగా వర్షాలు కురిశాయి. బాగా ఆస్తి నష్టం జరిగింది. కరెంటు విద్యుత్ బాగా విరిగిపోయాయి. 3 రోజుల నుంచి కరెంటు కూడా లేదు. బాగా విద్యుత్ ప్రవాహం బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అంతే కాదు, ఎక్కడ నుంచి చెరువు? తిమ్మపల్లి రాయంపేట నుంచి వెళ్ళి చెరువు వాళ్ళు వాడుతుంది. దాని అనుసంధానమే ఇది చూస్తున్నారు మీరు. అంతే. ఇంత స్థాయిలో ఎప్పుడైనా వచ్చినాయి కదా? ఫస్ట్ టైం 80 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం రావడం ఇది ఇక్కడ. మొన్నటి వరకు ఎట్లుండే సిచ్యువేషన్ ఇక్కడ? బాగా భయం ఆందోళన ఉండే. ఈ రోజు తగ్గుముఖం పట్టాయి చెరువు నీళ్ళు. రోడ్లు వీటిలో ధ్వంసమైన మొత్తం అంతవరకు వచ్చాయి. అక్కడ వరకు టెంపుల్ కూడా మునిగిపోయిందా? ఇంతవరకు మొత్తం మారింది సార్. ఇక్కడ రానివ్వలేదు ఇక్కడికి. ఇది చూస్తే ఏర్పడుతుంది కదా మనకి. ఇక్కడ చూడండి రానివ్వలేరు. సో ఇది మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున చెరువులు అయితే పూర్తిగా నిండుకుండలా మారి అలుగు పారుతున్న దృశ్యాలనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు దాదాపు 100% కూడా చెరువులు నిండుకున్నాయి. మనం చూడొచ్చు. ఆ దృశ్యాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చిన్న మల్లారెడ్డిపల్లెలో ఉన్న సిచ్యువేషన్. భారీ వరద పోటెత్తి ఇక్కడ ఆలయం కూడా నీట మునిగింది నిన్నటి వరకు. ప్రస్తుతం కొద్దిగా వరద తగ్గుముఖం పట్టింది. కానీ ఆ ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్న స్పష్టంగా పూర్తిగా ఈ ఆలయం అంతా కూడా నీట మునిగి భయానక పరిస్థితి అవుతుండే. గ్రామస్తులు ఆందోళన చెందారు. అసలు ఏం జరుగుతుందని టెన్షన్ పడ్డారు. కానీ వరుణుడు కొద్దిగా తగ్గారు. ప్రస్తుతం అయితే వరద తగ్గింది. కానీ ఆ ప్రవాహం, ఆ నష్టం అయితే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు వర్షాలు లేక వరుణుడి వైపు ఎదురు చూశారు రైతులంతా. కానీ 3 రోజులుగా ఏకదాటిగా కురిసింది. రికార్డు స్థాయిలో వర్షం పడింది. ఈ రాజంపేట మండలంలో దాదాపుగా రాష్ట్రంలోనే అత్యధికంగా 3 రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఒక రికార్డుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నా. ఆ రికార్డు స్థాయి వర్షాలతోటే అలుగులు పారాయి, చెరువులు నిండాయి, రోడ్లు తెగాయి.
చాలా ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. వేల ఎకరాల పంట నష్టం జరిగింది. దాదాపు ముగ్గురు ఈ వర్షాల కారణంగా ముగ్గురు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా జల విలయం సృష్టించింది, జల ప్రళయం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక తాజా అప్డేట్. ఓటు స్టూడియో.